భగవాన్ మళ్ళీ ఇంకా వాడే తమ కృపా విశేషం వలననే జీవికి జ్ఞానం కలుగుతోంది. ఇక్కడ చూడు, ఇందాక చెప్పిన ఆన్సర్కి మళ్ళీ వెళ్ళండి. పరమాత్మ నుంచి విసర్గ అని వచ్చేటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది వచ్చి విచ్చయోని అనేటువంటి అమ్మవారు ప్రకృతిలోకి తగిలితే అక్కడి నుంచి జీవరాశి ఉత్పత్తి అవుతాను. కాబట్టి ఈ జీవరాశి ఉత్పన్నం అవడానికి నేను ఫలానా అనే జ్ఞానం ఎవరితో కలుగుతుంది? పరమాత్మ నుంచి వచ్చిన చైతన్యంతో నీకు కలుగుతుంది. జీవికి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మ దగ్గర నుంచి వస్తుంది. అమ్మవారు నేను తయారు చేస్తోంది, కానీ అసలు స్పృహ ఇచ్చేది పరమాత్మ దగ్గర నుంచి. అయితే తమ మాయ చేత జ్ఞానం హరించబడుతుంది. ఎంత గొప్పగా దొరుకుతుందో చూడు. ఇక్కడ మళ్ళీ విష్ణుమాయ పుట్టగానే మనందరికీ విష్ణుమాయ, దాని మీద 3 గుణాలు అందరికీ పెట్టాడు. అంటే రహస్యం అంతానేమో మొట్టమొదటిలో అడుగునుంది, దానిపైన ఏం చేశాడు? కనపడకుండా మాయ కప్పాడు. ఈ మాయని ఎవడన్నా ఛేదించుకొని రాగలుగుతాడా అనుకుంటే దీనిపైన పైన 3 గుణాలు పెట్టాడు. సో నువ్వు పరమాత్మ వెళ్ళాలనుకుంటే, ఇప్పుడు యోగ మార్గంగా కానీ ఏదైనా కానీ వెళ్ళాలనుకుంటే మొట్టమొదట నీ 3 గుణాలను సాధించాలి. ఈ 3 గుణాలు దేంతో పనిచేస్తూ ఉంటాయి? నీ ఇంద్రియాల ప్రభావంతో పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఇంత లోపలికి వెళ్ళి వివరంగా చెప్పకుండా భగవద్గీతలో ఏం చెప్పంటే, ఎవరైనా నీ ఇంద్రియాలు లైన్లో పెట్టుకోరా అన్నాడు. ఇంద్రియాలు లైన్లో పెడితే నీ గుణాలు ఆటోమేటిక్గా దోవలోకి వస్తాయి కదరా నాన్న. కనపడిందా ఎత్తికెళ్ళిపోవాలని అనిపిస్తుందా? అందు సత్వగుణంలోకి వచ్చాం అనుకో, అది ఉండనే ఆశ్రమం లేదు, మనం ఎందుకు పట్టుకెళ్ళాలి అనే జ్ఞానం వస్తుంది కదా నాన్న. సో ఈ విధంగా ఇంద్రియాలను జయించాలంటే ఇంద్రియాలను జయిస్తేనే గుణాలు కూడా ఆటోమేటిక్గా ఇది అవుతాయి. సో మనకు 3 లేయర్స్ ఉన్నాయి. లేయర్స్ అంటే 3 పొరలు. పరమాత్మ నుంచి వచ్చాం, రాగానే మనకి పునాది మాయ. అంటే ఏమిటి? లేనిది ఉన్నట్టుగా కనపడటం, ఉన్నది లేనట్టుగా కనపడటం. ఎట్లా లేనిది ఉన్నట్టుగా కనపడటం అంటే ఏమిటి అని అంటే, నువ్వు నీ శరీరం అని అనుకుంటున్నావు చూసావా, అది నిజానికి లేదు. ఎందుకని లేదంటావు? ఇప్పుడు 20 ఏళ్ళు 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఈ శరీరం పెట్టుకుని ఊగుతున్నావు. తర్వాత ఏమైంది? నువ్వు పుట్టకముందు ఈ శరీరం ఎక్కడుంది? శరీరం వదిలేసాక ఈ శరీరం ఎక్కడికి ఎడుతోంది? కాష్టంలోకి ఎడుతావు. కాబట్టి ఇది ఉన్నట్టా? సో కానీ ఇవాళ నువ్వు ఈ బతికినంతకాలం ఈ శరీరాన్ని నమ్ముకునే ఉన్నావు నువ్వు. ఇది నేను చెప్పితే ఎట్లా? పొట్ట తిప్పలు, పొద్దునే పొలానికి వెళ్ళాలి, బాయికి వెళ్ళాలి, అది లేనిదే మనకు నడవదు. సో శరీరాన్ని నమ్ముకున్నావా లేదా నువ్వు? న్యాయానికి శరీరం ఉందా? లేదు. కాబట్టి లేనిది ఉన్నట్టుగా అనుకునేది మాయ. ఇక ఉన్నది లేనట్టుగా అనేది ఏమిటి? నువ్వు అసలు బతికి బట్టగట్టి ఈ పనులు చేసి పొట్ట తిప్పలని సంపాదించి సంసారం చేసి సంతానానికి ఇవన్నీ చేయడానికి మూలశక్తి ఇస్తున్నటువంటి పరమాత్మ ఎవడైతున్నాడో వాడు ఎప్పుడూ ఉన్నాడు. వాడి ఉనికి మాత్రం నువ్వు మర్చిపోతావు. సో ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను. ఈ శరీరం లేదు, కానీ ఇదే త్వం, దీన్ని నమ్ముకొని అన్ని రకాల పనులు చేస్తావు. ఇది లేదని ఎందుకు అనాల్సి వస్తుంది? నువ్వు ఈ 4 సంవత్సరాలు బతుకున్నావు కనుక అంటున్నావు. నువ్వు పుట్టకముందు ఏమైంది? అప్పుడు కూడా కనకయ్య అన్నవాడు ఉన్నాడు. అయితే వాడు వేరే రూపంలో ఉన్నాడు. కనకయ్య రూపంలో ఇక్కడ కనపట్టల్లా. అర్థమైందా? కనకయ్యలో ఉన్నటువంటి జీవుడు ఎవడైతే ఉన్నాడో వేరే పేరుతో, సపోజ్ ఒక కుక్క పిల్ల అనుకో, టామీ 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 అని బిచ్చేవాళ్ళని నిన్నప్పుడు. సో అందులో ఉన్నది కూడా కనకయ్యే. ఏనన్నా? కానీ ఆ టామీ శరీరం వదిలేయంగానే కనకాయలోకి వచ్చావు నువ్వు వెంటనే టింగ్ అని. ఇప్పుడు కనకాయ అంటే నేను తురుముఖాన్నాను బయలుదేరుతాను. సో లేనిది ఉన్నట్టుగాను, ఉన్నది లేనట్టుగాను, ఇది మాయ అంటే డెఫినేషన్. ఇది మీకు ఇంతకన్నా తేలిగ్గా ఎవరు చెప్పలేరు. మహాగ్రంథాలు చదవడం మొదలైతే చూపిక్కుంటారు మీరు. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా నీకు? లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా. ఉన్నది ఎవరు? మన పుట్టుకకి, బతుక్కి, పెరుగుదలకి, శరీరం వదిలేయటం అన్నిటికీ మూలధారంగా ఆయన ఉన్నాడు. ఆయన గురించి చెప్పడం గుర్తుపెట్టుకుంటున్నావా? ఆయన వల్ల ఇదంతా జరుగుతుందని అంటున్నావా? నేను చేస్తేనే కిచెన్లో అంతా అవుతుంది, ఇటు తిప్పితేనా అది అని నువ్వు.
తిప్పుతున్నావు కాదని అంటలా, కానీ నువ్వు ఆ తిప్పడానికి శక్తి ఎవడిస్తున్నాడు నేను అడిగేది అది. అక్కడికి వెళ్ళు. అర్థమైందా? అర్థమైందా? రైట్, ఓకే. ఇప్పుడు ఏమన్నాడు? తమ మాయ చేత, అదేంటి, నీ వలన జీవికి జ్ఞానం కలుగుతోంది, అలాగే ఆయన మాయ చేత జ్ఞానం హరించిపోతోంది. ఏ జ్ఞానం హరించిపోతోంది? నేను నీవాడిని అనే సంగతి మర్చిపోతున్నావు. పరమాత్మ యొక్క ప్రతినిధిని అనేటువంటి జ్ఞానం హరించిపోతోంది. తమ ఆత్మస్వరూపిణి అయినటువంటి మాయావతి చిత్ర విచిత్రాలు చేస్తోంది. అంటే మాయ, అమ్మవారు, యోగమాయ. చెప్పాను కదా, మొట్టమొదటిలో యోగమాయ పునాది, దాని మీద 3 గుణాలు, దాని మీద నువ్వు వచ్చావు. ఇప్పుడు నువ్వు పరమాత్మకు వాటి అడుగును పరమాత్మ చేరాలంటే ఇన్నింటిని భేదించుకుని నువ్వు లోపలికి వెళ్ళాలి. ఓకే. ఆమె విచిత్రాలు, ఆమె ప్రవర్తనలు తమకే అవగతం. ఆ మాయావతి ఆవిడ చేసేటువంటి విచిత్రాలు నీకు మాత్రమే అర్థమవుతాయి, ఇంకోటికి అర్థం కావు. ఎందుకని మనందరం ఆ మాయలోనే పడిపోతాం. ఆఖరికి నారదుల వారు సంసారం చేసినట్టుగా కూడా కథ మనం విన్నాం కదా. పుట్టు బ్రహ్మచారి వాడు, మాయ అంటే ఏమిటని అడిగాడు. తీసుకెళ్ళి ఒకసారి ఒక పొలంలో ముంచేటప్పటికి వీడి పెళ్ళైనట్టు, పిల్లలు ఉన్నట్టు అదంతా చేసి ఆఖరికి ఎంతకాలం అంటే ఆ పిల్లాడు వాడు చచ్చిపోయాడు అనుకుని దానికోసం ఏడుస్తూ పైకి వచ్చాడు. తీరా పైకి వచ్చేప్పటికి అంతా అయిపోయింది. ఇంక జ్ఞానోదయం అయింది. అరే ఎంత మాయ జరిగింది, నేను బ్రహ్మచారిని, నాకు పిల్లలే ఉండి దుంపదేగా అని చెప్పి ఇప్పుడు అర్థమైందా మాయ అంటే ఏమిటన్నాడు. చాలా బాగా అర్థమైంది స్వామి, ఇక దాలు నువ్వు పంపొద్దు అన్నాడు. అంటే ప్రాక్టికల్గా చేసి చూపించాడు. అర్థం అది. ఓకే, రైట్. ఆమె ప్రవర్తన తమకే అవగతం. ఎవరి మీద మాయ ఏ విధంగా ప్రవర్తిస్తోంది, మాయకు లోబడి వీడు ఎట్లా చేస్తున్నాడు అనేది ఆయన చూస్తూ ఉంటాడు, అన్నీ చూస్తాడు. సో ఒక్క నిమిషం, మరెవరు ఏ కొంచెం ఎరగరు, ఆ మాయని ఎవ్వడు తెలుసుకోలేడు. కనుక దయ ఉంచి నా సందేహ నివారణ చేయండి. ఏంటి? వాడి పురుషుడు ప్రకృతి మధ్యలో భిన్నత్వం ఎట్లా ఉన్నది, అభిన్నత్వం ఎట్లా ఉంది, అది చెప్పమంటున్నాడు. అన్నిటికీ తమరే సర్వసమర్థులు స్వామి, సర్వాంతర్యామి నమామి అని చెప్పి ప్రశ్న అడుగుతున్నాడు. దీంతో ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఏమిటి? ప్రకృతి పురుషుడు మామూలుగా కలిసిపోయి ఉన్నారు, కానీ వాటిలో భిన్నత్వం ఉంది. ప్రకృతి వేరు, పురుషుడు వేరు. తర్వాత వాటిల్లో అభిన్నత్వం కూడా ఉంది. ఎందుకని? ఆ రెండు గలిచే కనపడుతున్నాయి మనకి. ఈ సృష్టి అంతా వాళ్ళిద్దరు కలిస్తేనే వచ్చింది, అభిన్నత్వమే కదా అది. సో ఈ రెండింటి తేడా చెప్పమని అడుగుతున్నాడు.